తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(b)ని తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది.